గట్కేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో జనవరిలోనే సర్వే చేశారు ఇరిగేషన్ అధికారులు. 2 ఎకరాలకు పైగా బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారని తెలిపారు. నిర్మాణాలు కూల్చాలని కూడా హైడ్రాకు సమాచారం ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు. ఇదే అంశంపై అనురాగ్ కాలేజ్ నుంచి మరింత సమాచారం సదానందం అందిస్తారు. మనం గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించింది. సో మనం చూస్తున్నాం. సో ఈ కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్ అంతా కూడా నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కోసం కడుతున్నారు. సో లాస్ట్ 2 yearsగా ఈ కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో దీని గురించే ఇప్పుడు ఎవరైతే ఇరిగేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేష్ కంప్లైంట్ పిఎస్లో ఇచ్చింది. సో దీని గురించే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా. సో ఈ బిల్డింగ్స్ అనేది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నాదం చెరువులకు సంబంధించిన ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్, ఈ రెండింటిని కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ కడుతున్నారంటూ సో అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. సో అతని ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఇక్కడ పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కేసు కూడా నమోదైంది. సో ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఇది మనం చూస్తున్నాం. అటు మొదటగా చూసుకున్నట్లయితే ఇదే నాదం చెరువు. సో యాక్చువల్గా ఇది వెంకటాపురం విలేజ్కు సంబంధించిన నాదం చెరువు. ఇది మొత్తం 61 ఎకరాలు ఉంటుంది. సో ఇది 813, 814, 815, 816 అలాగే 796 సర్వే నంబర్స్లో మొత్తం 61 ఎకరాలు ఉంటుంది. సో ఇది 61 ఎకరాలు ఉంది కాబట్టి సో దీని ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోను 30 meters వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు. సో యాక్చువల్గా వీళ్ళ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏముంటుందంటే 9 ఎకరాల లోపు ఇటు 10 ఎకరాల లోపు ఉన్న చెరువుల్లో ఆ చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్ వచ్చేసి ఎఫ్టిఎల్ తర్వాత బఫర్ జోను 9 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అదే 29 ఎకరాలకు దాటి ఏదైనా చెరువు ఉందంటో ఆ చెరువు చుట్టూ కూడా మొత్తం 30 మీటర్ల మేర ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అక్కడ బఫర్ జోన్ మొత్తం 30 మీటర్లు ఉంటుందని ఈ గవర్నమెంట్ యాక్ట్. సో దాని ప్రకారమే కన్స్ట్రక్షన్స్ ఏవైనా చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తుంది మాత్రం క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు అటు సైడ్ మనకు ఇక్కడ గ్రీనరీగా కనబడేదంతా కూడా ఇదంతా పూర్తిగా ఇదంతా చెరువే. సో కానీ ఈ చెరువుకు ఆనుకొనే ఇదంతా ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఒకవేళ పూర్తిగా వర్షానికి వాటర్ వచ్చేసి చెరువు నిండితే మనం ఇది చూస్తున్నాం కదా. సో ఇదంతా ఈ గ్రీనరీ ఉన్నంత వరకు ఇక్కడి వరకు పూర్తిగా వాటర్ వస్తాయి. సో ఇదంతా ఇది ఎఫ్టిఎల్ లైన్. ప్రస్తుతం మనం చూస్తుందంతా కూడా ఇక్కడి వరకు ఎఫ్టిఎల్ లైన్ ఉంటుంది. సో ఆ వర్షాలు పూర్తిగా పడితే వాటర్ అనేది ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి సో ఈ ఎఫ్టిఎల్ లైన్ నుంచి 30 మీటర్ల వరకు అంటే ఇటు ముందు వరకు 30 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. కానీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇందులోనే ఇక్కడ ఈ గోడ కడుతున్నారు. సో ఇదంతా కూడా దీనికి ఆనుకొనే ఉంది. ఇదంతా ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకసారి వాళ్ళు సర్వే చేసిన తర్వాతనే ఆ తర్వాత రెవెన్యూ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామ కార్యదర్శికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కూడా కంప్లైంట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ వివాదం జరుగుతున్నా కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ కానీ ఇటు నీలిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇది మెడికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, వీళ్ళకి సంబంధించిన అటు ఒక సైడ్ వివాదం జరుగుతున్నా కానీ ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆగడం లేదు. సో గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇదంతా అయ్యేదంతా కూడా వాళ్ళు చెప్పేది ఇరిగేషన్ శాఖ అధికారులు దీనిలో ఆల్మోస్ట్ 1.5 to 2 acre వరకు మొత్తం దీనిదే ఉంటుంది. అంటే ఈ 1.5 నుంచి 2 acre వరకు దీనిలో బఫర్ జోనే ఉంటుంది. అంటే ఇప్పుడు 61 ఎకరాల చెరువుకు ఆల్మోస్ట్ నీకు 30 మీటర్ల వరకు తీయాలి కాబట్టి అది ఎక్కువగానే ఉంటుంది. సో అదంతా కూడా వదిలేయకుండా వీళ్ళు కడుతున్నారు. నెక్స్ట్ ఒకవేళ వర్షానికి చెరువు నిండింది అనుకో ఇదంతా వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే ఈ వర్షానికి వచ్చే నీళ్లు అనేటివి ఇటు సైడ్ రాకుండా ఇది పెద్ద ఒక రిటైనింగ్ వాల్ లాగా కడుతున్నారు. సో ఇది కూడా ఇల్లీగలే. రిటైనింగ్ వాల్ కట్టడం అనేది ఒక చెరువులో అది కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఒక రిటైనింగ్ వాల్ లాగా ఇప్పుడు వర్షానికి నీళ్ళు వస్తాయి ఇక్కడ దాకా వస్తాయి. సో అవన్నీ కూడా ఇటు వీళ్ళ కన్స్ట్రక్షన్ లోపలికి రాకుండా ఉండాలంటే ఒక పెద్ద వాల్ కట్టాలి. సో ఆ వాల్ అయితే అటు సైడ్ వాటర్ ఉంటే ఇటు సైడ్ మన కార్యకలాపాలు మనం చేసుకోవచ్చు అని వీళ్ళు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది కూడా పూర్తిగా ఇల్లీగలే అంటూ కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇరిగేషన్ శాఖ అధికారులు లాస్ట్ టైం మిషన్ కాకతీయ కింద ఈ చెరువులను కూడా క్లీన్ చేశారు. సో ఈ చెరువులకు వాటర్ రావాలి. సో దీని కింద వెంకటాపురం
గ్రామానికి సంబంధించిన చాలా వరకు అటు వ్యవసాయం చేసుకుంటారు. మనం అటు చూసుకోవచ్చు, ఒకసారి అటు చూస్తే వాళ్ళంతా కూడా అక్కడ వ్యవసాయ పనులు కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ చెరువులో వాటర్ ఉన్నట్లయితే సో దాని కింద చాలా వరకు పొలాలు, ఇవన్నీ కూడా పొలాలు పారుతాయి, వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకుంటారు. సో డైరెక్ట్గా వాళ్ళకి చెరువు నుంచి డైరెక్ట్గా ఏదో కాలువలు అట్లాంటివి లేకపోయినా ఈ చెరువులో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా ఉండి ముందున్న దీని కింద ఈ చెరువు కింద ఏవేవైతే బోర్లు ఉంటాయో వాటిలో గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ బాగుంటుంది. సో ఆ బోర్లన్నీ కూడా బాగా పోస్తాయి. సో అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు చెరువును కుదించినట్లయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోతాయి. ఒకవైపు చెరువు కబ్జా అవుతుంది, ఇంకోవైపు వాళ్ళకు వాటర్ కూడా రాకుండా పోతుంది. సో ఈ గ్రామస్తులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి సరైన వాటర్ కూడా ఉండవంటూ కూడా ఇక్కడున్న వీళ్ళు చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇంకొక అంశం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పైనుంచి చూస్తున్నాం. సో ఇది గత 2 ఏళ్ళుగా చేస్తున్నారు సో ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి. సో ఈ లాస్ట్ 2 years నుంచి కూడా అప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో వచ్చినా కూడా అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ సో ఈ చెరువుకు ఏం జరిగినా ఈ చెరువును పట్టించుకోకుండా కేవలం కన్స్ట్రక్షన్ జరిగే విధంగానే ఇక్కడ పనులు అనేటివి కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా ఇక్కడున్న వాళ్ళు అధికారులు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో మనం చూసాం కదా, మొత్తం గ్రౌండ్ విషయానికి వస్తే ఇది రియాలిటీ. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చెరువు ఎంత ఉంది, అలాగే దానికి సంబంధించి FTL లైన్ ఇది, దాని తర్వాత 30 meters వదలాలి. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో వెనకాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొనే ఇరిగేషన్ శాఖ అధికారులు అటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు FIR చేశారు. మరోవైపు నెక్స్ట్ హైడ్రాక్ కూడా దీనికి సంబంధించి పూర్తి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. నిజంగానే హైడ్రాక్ రిపోర్ట్ పోయిన తర్వాత ఏం చేస్తుంది, సో రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది మాత్రం పూర్తిగా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, ఘట్కేసర్.